ఇండిగో సంస్థ మొండిగో సంస్థలా మారింది. టికెట్లు బుక్ చేసుకున్నా, విమానాల్లో ఇంధనం ఉన్నా కానీ కదలలేని స్థితిలో ఫ్లైట్స్ ఉన్నాయంటూ ప్రకటించింది ఇండిగో. దయచేసి మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి లేదా రద్దు చేసుకోండి అంటూ ఆ సంస్థ ప్రకటించింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయింది. ఘటనపై విచారణకు కమిటీ వేసింది. ప్రయాణికులకు విజ్ఞప్తి, ఎయిర్పోర్టుకు వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ప్రయాణించాల్సిన ఇండిగో విమాన సర్వీసు రద్దు చేయబడింది, గమనించగలరు. ఇది గత 3 రోజులుగా ఇండిగో విమాన సంస్థ చెబుతున్న స్టేట్మెంట్. 1 కాదు, 10 కాదు, 100 కాదు, ఏకంగా 400 విమానాలను రద్దు చేసింది ఇండిగో విమాన సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తమ విమానం ఎప్పుడు గాల్లోకి ఎగురుతుందోనని ఎదురు చూస్తున్నారు. కానీ ఇండిగో సంస్థ మాత్రం మొండిగోల తయారైంది. ప్లీజ్ సార్, ప్రస్తుతానికి ఇండిగో విమానానికి స్కెడ్యూల్ రాలేదంటూ సమాధానమిస్తున్నారు సిబ్బంది. దీంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇండిగోకు వ్యతిరేకంగా ఎయిర్పోర్టు దద్దరిల్లిపోయేలా ప్రయాణికులు నినాదాలు చేశారు. ఇండిగో సిబ్బంది కనీసం మంచినీళ్లు, ఆహారం ఇవ్వడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. మరోవైపు ఎయిర్పోర్టు లాంజుల్లో పలువురు నేలపై నిద్రిస్తారు. ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్ అయింది. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. సంక్షోభానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు డీజీసీఏ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ప్రయాణికులకు వసతిని ఏర్పాటు చేయడంతో పాటు ఇండిగో విమానాల రద్దుపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నామని కేంద్రం తెలిపింది. ఇండిగో సంస్థ కోసం ఎఫ్డీటీఎల్ నిబంధనలను సడలించడం సరికాదని కేంద్రం అభిప్రాయపడింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.